హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు తెలుసు కదా. మరి ఈరోజు రావు గారి రాజ్మాన్లోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చూసేస్తాను. కొంత ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి, అలాగే మన కేకే న్యూస్ని ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో కొంత చేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చేసే పనిలో ఉండండి. ఎవరు బాబు? ఓహో, నకిలీ మద్యం కేసులో మున్ముందు ఏం జరగబోతా ఉందో జోస్యం చెబుతా అంటూ ఓ పెట్టల ద్వారా గాళ్ళ సొక్క వేసుకుని మీసాలకు జుట్టుకు రంగు వేసుకుని మరీ వచ్చాడు పేరుని అని. ఆయన బాధ ఏందో చూద్దాం రండి. ఇదిగో పేరుని టిప్ టాప్గా రెడీ అయ్యాను నువ్వు అనుకుంటా ఉన్నావు, కానీ ఇదిగో సర్కస్లో బఫూన్ మాదిరి బలేగా నవ్వు తెప్పిస్తా ఉన్నావయ్యా. ఇగో సర్లే కానీ మద్యం కుంభకోణంలో ఆరితేరిన వైసీపీ నేతలైన నకిలీ మద్య కేసు గురించి క్లారిటీగా మాట్లాడగలరని జనానికి కూడా అర్థమైందిలే. పేరుని ఇదిగో ఇంకెందుకు ముసుగులో కూతలాట, మొదలెట్టు నీ కహాని. నారా చంద్రబాబు నాయుడు గారిని చెప్తున్నాను, ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,50,000 పైసలకు బెల్ట్ షాపుల్లో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్సైజ్ అమ్మకాల్లో, బ్రాందీ షాపులు 37, 36, 3,736 బ్రాందీ షాపుల్లో జరిగేటువంటి ద్వారా, అంటే అక్కడ నుంచి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సరుకు కానీ 40% బెల్ట్ షాపులు అమ్ముతున్నారా? అమ్మట్లేదా? 40% బెల్ట్ షాపులే కదా. రేపో మాపో ఖచ్చితంగా మీరు జయచంద్రారెడ్డిని సస్పెన్షన్ రివోక్ చేస్తారు, జనార్దన్కి వెంటనే చక్కగా బెయిల్ ఇచ్చేస్తారు. ఆ నాయుడు గారిని మర్డర్ చేస్తే జైల్లోంచి బయటికి తీసుకొచ్చినట్టే, శిక్ష పడితే బయలులోంచి బయటికి తీసుకొచ్చినట్టే పెరోల్ ఇచ్చి, అదే మన క్షమాభిక్ష ఇచ్చి దీంట్లో కూడా క్షమాభిక్ష ప్రసాదించేస్తారు. ఓరు 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 పేరుని ఏంది ఇట్ట భవిష్యత్ అంతా నీ చేతుల్లోనూ ఉందన్నట్లు చెప్తా ఉన్నావు. కొంపదీసి రాజకీయ సన్యాసం తర్వాత చిలకపస్తి గాని బందర్లో చెప్పుకుందామని ప్లాన్ చేసేవా? లేకపోతే ఏంది ఇక్కడ ఏదో భవిష్యత్ అంతా నీకే తెలిసినట్లు చెప్తా ఉన్నావు. ఈ విద్య ఏదో జగన్ అధికారంలో ఉన్నప్పుడు అభినట్లయితే వైనాట్ 175 అనొద్దు సారు, మనకు 11 సీట్లు వస్తాయని ముందే హెచ్చరించేవాడు కదా. అప్పుడు లేని విద్య ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది పేరుని? కొంపదీసి రాత్రి ఏ కొంపకో పోయి ఏదైనా చెట్టు త్వరలోతో దూరేవా ఏటి? అక్కడ జ్ఞానోదయం అయి ఇట్టా చిలక జోస్యం విద్య మాటలో వంట పట్టిందా? సిగ్గు ఉండాలి కదా, అన్నీ నీకే తెలిసినట్టే చెప్తే అట్ట. జయచంద్రారెడ్డి పేదిరెడ్డి బంధువు కాబట్టి బెయిల్ ఇప్పించడానికి పెద్ద పెద్ద లాయర్లను పురమాయిస్తాడేమో గానీ అంతకు అమ్మనేమో వదలరాయింది. అయినా నువ్వు చెప్పిన లిస్టులోనే నీ ప్రాణ స్నేహితుడు జోగి లేడా? ఓ ఉంటాడు. అసలు సినిమా జోగిని అరెస్ట్ చేసాక బయటకు వస్తుంది. తొందర ఎలా తొర్రి రాజా, వెయిట్ అండ్ సీ. ఇవాళ బ్రాందీ షాపులు తంతు చూద్దాం. ఈ రాష్ట్రంలో మద్యం వ్యాపారం ఏ రకంగా జరుగుతుందో చూసుకుంటే, బ్రాందీ షాపులు అంటే మద్యం మందు బాబుల్ని, అంటే రాష్ట్ర ప్రజల్లో అనేక వర్గాలను వెన్నుపోటు పొడిచినట్టే. చదువుకునే పిల్లల్ని వెన్నుపోటు పొడిచాడు, మోసం చేశాడు, ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా. అలాగే బీసీ మహిళలందరికీ కూడా, ఆడపిల్లలందరినీ కూడా మోసం చేశాడు, నెలకు 1,500 ఇస్తానని. వెనుకబడిన కులాల్లో 50 ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ కూడా నెలకి 4,000 రూపాయలు ఇస్తానని చెప్పని వాళ్ళని మోసం చేశాడు. గుంతలు లేని రోడ్లు వేస్తానని చెప్పని వాహనదారులను మోసం చేశాడు. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న ప్రతి ఒక్కడికి, టిప్పరా, లారీయా, మ్యాక్సీ క్యాబా, ఆటోనా, డ్రైవింగ్ లైసెన్స్ ఉండి బ్యాడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరికి సుమారుగా ఇవాళ ఉన్నటువంటి 17-18 లక్షల మంది లైసెన్స్ ఉండి, యాక్టివ్ లైసెన్స్ ఉండి, యాక్టివ్ బ్యాడ్జ్ ఉన్నటువంటి డ్రైవర్ సోదరులందరికీ కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు వేస్తానని చెప్పింది. 2,90,000తో చేతులు కడుక్కున్నటువంటి పరిస్థితి మనం చూసాం. వాళ్ళని మోసం చేశాడు. వాళ్ళ మోసం చేయింది ఎవరిని? యానకడికి నీలాంటివాడే. సూదిపోయిందని సూదమ్మ దగ్గరికి వెళ్తే పాత్రంకులన్నీ బయట వేసుకుని పరువు తీసుకున్నాడట. అలా ఉంది నువ్వు చెప్పేది. మోసానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యి జగన్ రెడ్డి అనేది కదా 151 నుంచి 11 సీట్లకు పడేశారు. అయినా సిగ్గు ఎగ్గు లేకుండా పేదల బియ్యం దొంగతనం చేసి నువ్వు నీతులు చెబుతా ఉంటే నాకే కాదు మా ఇంటిది కూడా తెగనవేత్త ఉందయ్యో పేరుని. నువ్వు ఇదిగా నువ్వు రాకాశ బలికి తక్కువ, గోడ మీద పిల్లికి ఎక్కువ. అసలు ఈ పోలికేంటా అని అనుకుంటా ఉన్నావా? ఏదో ఫ్లోలో వచ్చేసింది, అనుభవించంతే. పిఠాపురం వర్మను మోసం చేశావు, 0 చేశామని మీ నారాయణతో చెప్పిస్తావు. అప్పుడేమో ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పేమో ఆశ పెడతావు. ఇప్పుడేమో 0 చేశామని చెప్పి నారాయణకేమో వర్మని 0 చేసేయండి, 0 చేసేసామని చెప్పి ఇతను చెప్తాడు. ఇట్లా మోసం చేయటంలో మొదలుపెట్టి తాగుబోతులను కూడా మోసం చేసి, బ్రాందీ షాపులను కూడా మోసమే కదా మీరు చేసింది కాదా? ఇవాళ టెండర్లో పాల్గొన్నటువంటి
బ్రాందీ ఔత్సాహికులు ఎవరైతే ఉన్నారో వ్యాపారం చేద్దామని ఆ టెండర్ రానోడేమో ఆ రోజు ఏడ్చారు. టెండర్లు వచ్చి బ్రాందీ షాపులు నడుపుతున్నారు, 20% లాభంతో మీకు వ్యాపారం చేయిస్తానని చెప్పని. రేపు వచ్చే సెప్టెంబర్కి తెలుస్తుంది ఈ బ్రాందీ షాపులు నడిపే వాళ్ళకి. మనల్ని కూడా వేసేసాడు రా అని చెప్పి చంద్రబాబు. మన్న కూడా పొడి చేశాడు, ఎన్టీ రామారావుని పొడిచినట్టే మన్న కూడా పొడి చేశాడని ఈ బులపాటం అంతా కూడా బ్రాందీ షాపుల వాళ్ళకి రేపు తెలిపోద్ది. ఈ షాపుల సిగ్గుబిళ్ళేదే సేత్రాంగి అంటే తాకట్టెట్టుకున్నానంటే రాంకుమౌడికి ఇచ్చానందట. అట్టా ఉంది నువ్వు చెప్పేది. పేరుని పిఠాపురం వర్మ గురించి నీకెందుకో అంత ఇదైపోతా ఉన్నావు. మీ పార్టీలో పిలిచి దాండ పెట్టుకొని మీరు బాలినేని ఏం చేశారు, సాయిరెడ్డిని ఏం చేశారు మీ పార్టీ నేతలకు తెలుసు, జనానికి తెలుసు. ఇంకేదో అన్నావు మద్యం షాపులు అన్నీ ఎమ్మెల్యేలువేనా? అయినా మీరేం ముందు జే బ్రాండ్స్ పేరుతో దోచుకుని ఇప్పుడు ఎటా సొలుకోపులు చెబుతుంటే ఏమైనా బాగుందా? ఆయన పెదిరెడ్డి ఆయన కొడుకు జగన్ రెడ్డి వీళ్ళంతా లెక్కర్ స్కామ్ లో కింగ్లని జనానికి తెలియదా చెప్పు. ఈ లాభం గోపులకి రేపు సెప్టెంబర్ లో తెలుస్తుంది. మొత్తం ఎమ్మెల్యేలకు ఇచ్చింది ఎంత, ఎమ్మెల్యేలు ఏం కొట్టుకున్నారు, చంద్రబాబు నాయుడు ఏం కొట్టుకున్నాడు, మనకి వ్యాపారం చేస్తే ఏమొచ్చింది ఏం తోసింది అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్రాందీ షాపుల వాళ్ళతో అంతే. ఏంటంటే షాపు రానోడేమో చలాన్లు ఖర్చు అయిపోయి ఆ రోజు ఏడిచారు, షాపులు వచ్చినోడేమో రేపు సెప్టెంబర్కి ఏడుతాడు. ఖచ్చితంగా జరగబోయేది అదే. నారా చంద్రబాబు నాయుడు గారు లేదా కొల్లు రవీంద్ర గారు, ఎక్సైజ్ కమిషనర్ మీనా గారు, వీళ్ళ దారుణమైన స్కామ్, బారుల్లో ఎంత స్కామ్ జరుగుతుందో ఛాలెంజ్ చేస్తున్నాను. నువ్వేమో ఛాలెంజ్ చేస్తున్నానంటావు, ఆ జోగి రమేష్ ఏమో గుడి దగ్గర దీపాలు ఆర్పి మరీ పేమానకాలు చేసేస్తుంటాడు. ఆయన రాజకీయాలే వద్దు బాబోయ్ అని పీలకొంతున్న కొడుకుని ఎమ్మెల్యేగా పెట్టి ఓడిపోయాక నువ్వు చేసే ఛాలెంజ్లు ఎవరు పట్టించుకుంటారు? క్యారీ బ్యాగుల పేరుని అనవసరంగా మంగం శబ్దాలు ఛాలెంజ్లు చేయి, జ్ఞానం ఈడ్చుకొడతారు. నీ తొర్రిపళ్ళ సందులో నా టూత్ పేస్ట్ చెప్పినంత వరకు చాలే. కానీ ఇదిగో అర్జెంటుగా ఇంకేమా అర్జెంటుగా దొబ్బే పోవయ్యా సొల్లి పురాణాలు పెరాల్సిస్ అని పో.